హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడొచ్చేసి సైజ్‌కి ఇచ్చిన బ్లౌజ్‌ని వెనక పార్ట్ మధ్యలో మడత పెట్టుకొని, ఖర్చుతో సహా ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. ఖర్చు దగ్గర కంటే కూడా ఇంకో 2 ఇంచులు ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. తర్వాత హైటు కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్‌కి. అలానే ఇక్కడ ఏంటంటే 1 ఇంచ్ పెంచమన్నారనమాట. అందుకనేసి స్టిచ్చింగ్‌కి హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాను కదా! దానిపైన ఇంకొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకొని ఇది స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేసుకోండి. వేసేసిన తర్వాత మనం మళ్ళీ కింద నుంచి కొలవకూడదు. వీప్ కప్ ఏంటంటే ఈ గీత దగ్గర నుంచి కొలుచుకోవాలి. లేదంటే డీప్ అయిపోతుంది. ఇక్కడొచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి పైకి ఒక మార్క్ చేసేసాను. మార్క్ చేసేసిన తర్వాత హైట్ చూసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం హైట్ వచ్చేసి 17 అంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే 16 ఇంచులైతే ఉంటుంది. అలా 15 అయితే 15 తీసుకుంటే 1 ఇంచు పోతే 14 ఉంటది. అలాగా మనం వచ్చిన దానికంటే కూడా ఒక 1 ఇంచ్ స్టిచ్చింగ్‌లో పోతుందనమాట. ఇక్కడొచ్చేసి వెడల్పు ఒక 12 ఇంచులు అనుకుందాము. 12 ఉంది. అలానే పైన కూడా ఒక 12 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని ఇది ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకోండి. ఈ బాక్స్‌లోనే మనకి వెనక పార్ట్ అనేది వచ్చేస్తుందనమాట. ఇక్కడొచ్చేసి నేను వెనక పార్ట్ ఒకటే చూపిస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్‌లో ఉంది. వెళ్లి చూడండి. ఇక్కడొచ్చేసి వీళ్ళ నెక్ వచ్చేసేసి నేను 2 ఇంచెస్ దగ్గర ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌కి మార్క్ చేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ కొలుసుకుంటున్నాను. షోల్డర్ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ బయటికి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ పట్టుకున్నాక సేమ్ అంతే వచ్చేస్తది. ఏంటంటే వర్క్ బ్లౌజులు కొంచెం నెక్ వెడల్పు అనేది వస్తదనమాట. ఇక్కడొచ్చేసి 6 ఇంచుల దగ్గర మొత్తం షోల్డర్ అంతా వచ్చింది. అలానే మిడిల్‌లో కూడా ఇలా 6 దగ్గర ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ డౌన్ కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని, ఇదే 6 ఇంచులు ఈ చివరని కూడా మార్క్ చేసుకొని, ఇక్కడ బాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకొని దీంట్లోనే మనం చంక రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచులు పెడుతున్నాను. ఇది వెనక పార్ట్ కాబట్టి 1.5 తీసుకుంటున్నాం. మళ్ళీ ముందు పార్ట్‌కి వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచ్ లోతు అనేది వస్తది కదా! ముందు పార్ట్‌లో 1 ఇంచే ఉంటుందన్నమాట మనకి. ఇంక సైడ్ అయితే కొలవట్లేదు. ఎందుకంటే మనం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టాం కాబట్టి ఇంక బ్లౌజ్‌తో పని లేదు మనకి. ఇలా ఈ విధంగా కొలుచుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ వచ్చేసి 36 ఇంచులనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. అలానే ఒకసారి చెక్ చేసుకోండి. వీప్ కప్ ఎంతుంటుంది. నెక్ కట్ చేయకముందే మన వర్క్ ఏంటంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ సైజుకి ఇచ్చినట్లయితే సేమ్ ఉంటది. రెడీమేడ్ కొనుక్కున్నయి ఏంటంటే కొంచెం పెద్ద సైజులతో వాళ్ళు వర్క్ ఏసేస్తారు. అలాంటప్పుడు వాటిని వీళ్ళ సైజుకి తీసుకురావడానికి మనం కొంచెం జాగ్రత్తగా కొలుసుకొని మరీ కట్ చేయాల్సొస్తది. ఎక్కడికక్కడ మళ్ళీ కొలుసుకుంటూ ఇక్కడొచ్చేసి 10 ఇంచులయితే వచ్చింది డౌన్. ఇక్కడ నెక్ అయితే అప్పుడే కట్ చేయట్లేదు నేను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాం. ఇది వర్క్ బ్లౌజ్ కదా! సింగిల్ పాదం పెట్టుకొని మనం తిప్పాల్సొస్తదనమాట. ఇక్కడైతే వెనక పార్టు కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ 9 దగ్గర మనకి స్టిచ్చింగ్ కదా! 9ని ఆఫ్ చేశాను. ఇక్కడ 4 ½ దగ్గర నేను మార్క్ చేసుకొని, ఇక్కడ డాట్స్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి వెనక పార్ట్ దీని మీద వేసేసుకొని కటింగ్ చేసుకోవాలి మనం. ఇది కూడా చాలా జాగ్రత్తగా కింద వీప్ కప్ దగ్గర వాళ్ళు వర్క్ ఏస్తారు కదా! అది చూసుకొని కట్ చేసుకోవాల్సొస్తది. వర్క్ పోకుండా. ఇక్కడొచ్చేసి 1 మీటర్ మీద ఏస్తారు కాబట్టి మనకి ప్రాబ్లమ్ ఉండదు. అదే 80 సెంటీమీటర్స్ అలాగేస్తే చాలా అతుకులనేది వస్తది. ఎందుకంటే ఎక్కువ శాతం ఏంటంటే వేలు పెట్టి బ్లౌజ్ వర్క్ ఏపించుకుంటున్నారు కాబట్టి మీటర్ ముక్క మీదే వేస్తారనమాట. ఇక్కడొచ్చేసి చూస్తున్నారు కదా! సింగిల్ పాదం అయితే తీసుకున్నాను నేను. ఇలా ఈ పక్క నుంచి హోల్ ఉండాలి. మనం ఇలా తిప్పేటప్పుడు హోల్ అనేది లెఫ్ట్‌కి ఉండాలి. మనం కూర్చున్న సైడు నుంచి చూసుకుంటే లెఫ్ట్‌కి ఉండాలి.
ఇప్పుడు నార్మల్ పాదం తీసేసి ఈ పాదం అయితే సెట్ చేసేసుకుందాం. మనం వర్క్ బ్లౌజులకి ఎక్కువ వన్ సైడ్ పాదమే పెట్టుకోవాలి. మొత్తం వెనక పార్టు, ముందు నెక్ ఉంటుంది కదా వన్ సైడ్, అది చేతులు అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత మనం పాదం అనేది మార్చుకుంటే బెటరు. కొన్ని నెక్లు ఏంటంటే వెడల్పు వచ్చేస్తాయి. వెడల్పు వచ్చినప్పుడు మధ్యలో ఉంది కదా, మధ్యలో ముక్కని కొంచెం క్రాస్గా మీరు కుట్టేసుకొని జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి సరిపోయింది, వెడల్పు అనేది ఎక్కువ లేదు కాబట్టి నేను ఇలానే కుట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ పడే దగ్గర ఇలాగా చిన్న చిన్న టాకాలు అయితే ఇచ్చేస్తున్నాను. అలానే బ్లౌజ్ మిడిల్లో కూడా వర్క్ మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక టాకా. ఇప్పుడు దీనిపైన సెట్ చేసేసి లైనింగ్ని ఇలా పిన్లు పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ మంచి మళ్ళీ వైపు కుడుతున్నాను. మళ్ళీ తిప్పినప్పుడు మనకి లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది లైనింగ్ అనేది. కుట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ ఇటు తిప్పితే రాంగ్ సైడ్ వచ్చింది మనకి. వర్క్ అనేది రాంగ్ సైడ్ నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసేసిన తర్వాత చుట్టూ మీకు కనిపిస్తుంది కదా, హోల్లో నుంచి మనకి సూది అనేది వర్క్ మీద పడకుండా ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసేసిన తర్వాత అక్కడ గొలుసు కుట్టు ఉంటుంది, గొలుసు కుట్టు మీద పడకుండా వేసుకోండి. మరి బయటకి వేసినా క్లాత్ ఉండిపోద్ది, అలా అని మరి లోపలికి వేసినా వర్క్ పోతుంది. అందుకనేసి పక్కనే వేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చూస్తున్నారు కదా, ఒక 1/2 ఇంచు ఉంచుకొని నేను చుట్టూ కూడా కట్ చేసిన. మరి లోపలికి అయితే కట్ చేసేయద్దు. కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను కత్తెరతోటి. కుట్టు మీదకి వెళ్ళకుండా బయట ఉన్న క్లాత్కే పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ని టర్న్ చేసేస్తున్నా. ఇక్కడ పైన వేయడానికి లేదు కాబట్టి ఇక్కడ లైనింగ్ పైన వేసేస్తున్నాను కుట్టు. మనం లోపల ఇందాక సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ని లైనింగ్ పక్కకు పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే పైన వేయం కదా, మీకు కావాలనుకుంటే చుట్టూ కూడా సూది దారంతో అక్కడక్కడ టాకాలు వేసేస్తారండి. ఇంక లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే వేశాను, అది ఇంకా వీడియో పెట్టలేదు. చుట్టూ వేసేసిన తర్వాత నెక్ అయితే ఈ విధంగా వచ్చేసింది మనకి. ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ చేసేస్తే మనకి కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసు ఇప్పుడు డాట్లు అయితే వేసేస్తున్నాను, వెనక డాట్స్. ఇంకా లైనింగ్ అతకడం మనందరికీ వచ్చిందే కదా, ఇంకా అందుకని అది కూడా చూపించలేదు నేను. చుట్టూ లైనింగ్ అతికేసుకొని మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా మనం పీసు, అది మాత్రం కట్ చేసుకున్నాను. లైనింగ్ని అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా మనం, ఇంకా లైనింగ్ని కట్ చేయకూడదు. 2 డాట్లు కూడా సేమ్ పొడవు ఉండేటట్టు చూసుకోండి, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పట్టి వేసేస్తుంది. నడుం పట్టి ఏంటంటే ఇక్కడ కూర తీసుకున్నాను కాబట్టి ఇంకా కుట్టలేదు. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఇది ఏంటిది కుచ్చులు పెట్టుకోండి. కుచ్చులు పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ మీదే వేసుకోండి కుట్టు కూడా. మెయిన్ క్లాత్ పైనకి అసలు వేయద్దు, లైనింగ్ మీదే పడాలి ఇది. ఇంతే అండి, చాలా సింపుల్గా వెనక పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చేసింది. మీకు ఫుల్ వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేశాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.